ఏంటలా చూస్తున్నావు? నీకెంత మంచి ఆఫర్ ఇచ్చాను, కానీ నువ్వు ఈ ఉద్యోగం వదిలి వెళ్ళడానికి ఇష్టపడకపోతే అనుభవించు. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, నాకు హఠాత్తుగా అనౌన్స్మెంట్ గుర్తుకొచ్చింది. ఆకాశంలో ఎగిరే ముందు ఫ్లైట్లో అనౌన్స్ చేస్తారు కదా, ఎదుటి వ్యక్తి మాస్క్ వేసుకోమని చెప్పడానికి ముందు మనం మాస్క్ వేసుకోవాలని. అందువల్ల నేను అలాంటిది ఒకటి చేశాను. అర్థం కాలేదు కదా? ఇప్పుడు చూడండి. ఈ పార్టీకి మన ప్రాణాలు కూడా పోయి ఉండొచ్చు తెలుసా? ప్రాణం పోతుందిలే, నా ప్రాణం కాదు, నీ ప్రాణం మాత్రం. నేనే మా నాన్నకేం చెప్తానంటే, మొదటి రోజే మీ విశ్వాసపాత్రుడైన నమ్మకస్తుడైన మీ బాడీగార్డు తన కూతుర్ని రక్షించలేకపోయాడని. ఈ విషయం ఉందే, రౌడీజం బుక్లో ఉన్న మొదటి పాఠం. ఈ విషయాన్ని మీరు ఎవరి మీద ఉపయోగించారో తెలుసా? రౌడీజంలో పీహెచ్డీ చేసినోడుతో. నాకేం అర్థమవుతుందంటే, ఈ కేసు ఒక క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే, ఈ వీడియో చూసిన తర్వాత మీ నాన్నగారు ఉన్నారు కదా, మీరు ఎప్పటికీ బయటికి రాకుండా రూమ్లోనే లాక్ చేసేస్తారు. ఆ తర్వాత మీరు బయటికి వెళ్ళలేరు. తర్వాత మిమ్మల్ని చూసుకోవడానికి బాడీగార్డ్ అవసరం ఉండదు.